ఎక్సైటేషన్ థియరీ అండ్ కోవాలెన్సీ. సో ఇప్పటి వరకు మనం కెమికల్ బాండింగ్ చదువుకుంది ఆర్బిటల్స్ కోసం. ఇప్పుడు మనం చదువుకుంటుంది బాండింగ్ కోసం. సో ఒక ఆటమ్ ఎన్ని నెంబర్ ఆఫ్ బాండ్ ఫామ్ చేయగలదో దాన్నే కోవాలెన్సీ అంటాం. సో ఒక ఆటమ్ ఎన్ని నెంబర్ ఆఫ్ బాండ్ ఫామ్ చేయగలదో దాని యొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్బన్ కి తీసుకుంటే దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p2. సో ఇక్కడ ఏవైతే హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో లేదా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, వీటిని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటారు. సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఉందనుకో ఒక షెల్ లో, ఇలా ఉండే ఎలక్ట్రాన్స్ మాత్రమే వీటినే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఇవి మాత్రమే బాండ్ ఫామ్ చేయాలి. సో ఒక ఆటమ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ బాండ్ ఫామ్ చేయగలరు. అన్ని నెంబర్ ఆఫ్ బాండ్ ఫామ్ చేస్తాయో దాన్నే కోవాలెన్సీ అంటారు. అంటే ఒక ఆటమ్ ఎన్ని నెంబర్ ఆఫ్ కోవాలెంట్ బాండ్ ఫామ్ చేస్తుందో దాన్నే కోవాలెన్సీ అంటాం. నెంబర్ ఆఫ్ కోవాలెంట్ బాండ్ ఫార్మేషన్. సో బట్ మనం కార్బన్ కేసులో చూస్తే మనకి వెనెవర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది 2 స్టేట్స్ లో రాస్తాం. ఒకటి ఎగ్జైటెడ్ స్టేట్, ఇంకోటి గ్రౌండ్ స్టేట్. వెనెవర్ మనం ఎనర్జీ ఇస్తే అది ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వెళ్తుంది. అప్పుడు దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మారుతుంది. అంటే నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి మారుతుంది. సో ఇప్పుడు కార్బన్ కేసులో 1s2, 2s2, 2p2. సిమిలర్లీ ఫాస్ఫరస్ తీసుకుందాం. 1s2, 2s2, 2p6, 3s2, 3p3, 3d0. కార్బన్ కేసులో గ్రౌండ్ స్టేట్ లో దానికి ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 2. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాయో అవి 2. ఫాస్ఫరస్ కి 3s2, ఇది 2s2, 2p3, 2p2, 3s2, 3p3, 3d0. సో ఫాస్ఫరస్ కి గ్రౌండ్ స్టేట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 3 నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దీని యొక్క కోవాలెన్సీ వెనెవర్ మనం కార్బన్ యొక్క కోవాలెన్సీ చెప్తే 4 అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జైటెడ్ స్టేట్ చూసాం అనుకోండి. ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఈ 2s ఆర్బిటల్ నుంచి 2p ఆర్బిటల్ కి ఒక ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైట్ అవుతుంది, అంటే ప్రమోట్ అవుతుంది. గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కి ప్రమోట్ అవుతుంది. అంటే ఈ కండిషన్ లో దాని యొక్క ఎగ్జైటెడ్ స్టేట్ లో దీనికి ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫాస్ఫరస్ కి వచ్చేసరికి ఎగ్జైటెడ్ స్టేట్ లో 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్ లో 5 ఉన్నాయి. అంటే ఈ 3s ఆర్బిటల్ నుంచి 3d ఆర్బిటల్ కి ఒక ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైట్ అయింది. ఇక్కడ 2s నుంచి 2p కి ఒక ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైట్ అయింది. సో గ్రౌండ్ స్టేట్ లో దీనికి 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీనికి 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎగ్జైటెడ్ స్టేట్ లో దీనికి 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీనికి 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మనం వెనెవర్ కోవాలెన్సీ అనే ఒక టాపిక్ మాట్లాడినప్పుడు అది ఎన్ని కోవాలెంట్ బాండ్ ఫామ్ చేస్తాయో దాన్ని కోవాలెన్సీ అంటాం. బట్ ఇది గ్రౌండ్ స్టేట్ లో 2 ఫామ్ చేస్తుంది, ఎగ్జైటెడ్ స్టేట్ లో 4 ఫామ్ చేస్తుంది. సో కోవాలెన్సీ గ్రౌండ్ స్టేట్ లో 2, ఎగ్జైటెడ్ స్టేట్ లో 4. సిమిలర్లీ దీని యొక్క కోవాలెన్సీ గ్రౌండ్ స్టేట్ లో 3, ఎగ్జైటెడ్ స్టేట్ లో 5. బట్ మనం వెనెవర్ కార్బన్ యొక్క కోవాలెన్సీ టాపిక్ మాట్లాడితే దాని యొక్క కోవాలెన్సీ 4 అని మాట్లాడుతాం. కార్బన్ ఓన్లీ 4 బాండ్ ఫామ్ చేస్తుంది, కార్బన్ యొక్క కోవాలెన్సీ 4 అనే మాట్లాడతాం. 2 ఎందుకు కాకూడదు? బట్ వెనెవర్ మనం ఫాస్ఫరస్ టాపిక్ మాట్లాడితే కోవాలెన్సీ అనేది 3 and 5 అంటాం. కోవాలెన్సీకి ఎప్పుడైతే ఫాస్ఫరస్ యొక్క కోవాలెన్సీ చూస్తే 3 or 5.
కండిషన్ బేస్ చేసుకుని అది 3 బాండ్స్ అయినా ఫామ్ చేస్తుంది ఆర్ 5 బాండ్స్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంటే 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది, ఫ్లోరిన్ ఉంటే 5 బాండ్స్ ఫామ్ చేస్తుంది. సో డిపెండింగ్ అపాన్ ద కండిషన్ అది ఎన్ని నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫామ్ చేస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. బట్ కోవలెన్సీ కార్బన్ కి వచ్చేసరికి ఓన్లీ 4 బాండ్స్ మాత్రమే ఫామ్ చేస్తుంది. దీనికి రీజన్ ఏంటి? సో ఈ ఎగ్జైటేషన్ ఆర్ ప్రమోషన్ అంటే కార్బన్ కేసులో 2s నుంచి 2pకి ఏదైతే ఆర్బిటల్ వెళ్తుందో 2s నుంచి 2pకి ఏదైతే ఎలక్ట్రాన్ వెళ్తుందో దాన్నే ఎగ్జైటేషన్ అంటాం. ఆర్ ఫాస్ఫరస్ కేసులో 3s నుంచి 3dకి ఏదైతే ఎలక్ట్రాన్ వెళ్తుందో దాన్నే ఎగ్జైటేషన్ ఆర్ ప్రమోషన్ అంటాం. ఇది ఒక ఎండర్గోనిక్ ప్రాసెస్. ఎండర్గోనిక్ ప్రాసెస్ అంటే ఇట్ రిక్వైర్స్ సమ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఉంటుంది. అంటే గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ వెళ్ళడానికి దీనికి కాస్త ఎనర్జీ అనేది కావాలి. సో కార్బన్ కేసులో మనం చూస్తే 2s ఆర్బిటల్ 2p ఆర్బిటల్. సో ఈ 2s నుంచి 2pకి ఏదైతే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి దీనికి కావాల్సిన ఎనర్జీ ఏదైతే ఉందో చాలా తక్కువ. అంటే 2s నుంచి 2pకి ఎనర్జీ గ్యాప్ ఏదైతే ఉందో చాలా తక్కువ. ఫాస్ఫరస్ కేసుకి వచ్చేసరికి 3s లో 3p 3d. సో ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది 3s నుంచి 3dకి వెళ్ళాలి. 3s నుంచి 3dకి వెళ్ళాలి. సో ఈ ఎనర్జీ గ్యాప్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ. కార్బన్ కండిషన్ లో ఎనర్జీ గ్యాప్ అనేది అంటే 2s నుంచి 2pకి ఎనర్జీ ఏదైతే ఎలక్ట్రాన్ వెళ్ళడానికి కావాలో అది చాలా తక్కువ. అదే ఫాస్ఫరస్ కేసులో 3s నుంచి 3dకి వెళ్ళడానికి ఏదైతే ఎనర్జీ గ్యాప్ ఉందో చాలా ఎక్కువ. సో ఈ రీజన్ వల్ల ఏమవుతుందనంటే ఇక్కడ ఎగ్జైటేషన్ జరగడానికి మనం ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేది ఇవ్వాలి. బట్ కార్బన్ కేసులో ఏమవుతుందనంటే ఈ ఎనర్జీ గ్యాప్ ఏదైతే ఉందో ఇది థర్మల్ ఎనర్జీ కన్నా తక్కువ. అంటే మన బయట సరౌండింగ్స్ నుంచి దొరికే థర్మల్ ఎనర్జీ కన్నా దీని యొక్క ఎనర్జీ గ్యాప్ తక్కువ. అంటే మన సరౌండింగ్స్ లో ఉన్న థర్మల్ ఎనర్జీ నుంచే వచ్చే ఎనర్జీతో ఈ 2s నుంచి 2pకి ఎగ్జైటేషన్ అనేది జరుగుతుంది. అంటే మనం ఎక్స్టర్నల్ గా ఎటువంటి ఎనర్జీ ఇవ్వక్కర్లేదు. మన సరౌండింగ్స్ లో ఉన్న ఎనర్జీ అంటే థర్మల్ ఎనర్జీ నుంచి ఎనర్జీ తీసుకొనే ఇది గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్తుంది. వేరే ఫాస్ఫరస్ కండిషన్ లో ఎనర్జీ గ్యాప్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈ డెల్టా ఈ ఏదైతే ఉందో థర్మల్ ఎనర్జీ కన్నా చాలా ఎక్కువ. సో ఇక్కడ ఎగ్జైటేషన్ జరగడానికి ఓన్లీ అంటే మనం ఇచ్చే ఎనర్జీ ఒక్కటే కాదు, అంటే కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ ఎనర్జీ నుంచి ఎగ్జైటేషన్ జరగాలి అని అంటే కండిషన్స్ మీద, అంటే అది దేంతో బాండ్ ఫామ్ చేస్తుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ కార్బన్ కేసులో అలా కాదు. మనకి సరౌండింగ్స్ నుంచి దొరకడం వల్ల ఆటోమేటిక్ గా ఇది అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 4 స్టేట్ లోనే ఉంటుంది. బట్ ఇది అలా ఈ కేసులో మాత్రం ఇక్కడ 3p3 ఏదైతే ఉందో ఇక్కడ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మోస్ట్ అంటే ఈ 3 కోవలెన్సీయే బాండ్ ఫార్మేషన్. బట్ ఎక్స్టర్నల్ ఎనర్జీ లేదా కండిషన్ ని డిపెండ్ చేసుకొని ఇది కోవలెన్సీ 5 బాండ్స్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ ని బేస్ చేసుకునే ఎగ్జైటేషన్ థియరీ 2 టైప్స్ ఉంటాయి. ఎగ్జైటేషన్ థియరీ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఫ్రీ ఎగ్జైటేషన్ అండ్ సెకండ్ వన్ ఫోర్స్డ్ ఎగ్జైటేషన్. సో ఫ్రీ ఎగ్జైటేషన్ అంటే ns2np ఏదైతే ఉందో ఎనర్జీ గ్యాప్ అనేది చాలా తక్కువ. సో ఎగ్జైటేషన్ జరగడానికి మనం ఎటువంటి ఎనర్జీ ఇవ్వక్కర్లేదు. వేరాస్ ఫోర్స్డ్ ఎగ్జైటేషన్ లో np2nd కానీ ns2nd కానీ ఈ రెండాటి కేసెస్ లో ఎనర్జీ గ్యాప్ అనేది
చాలా అంటే చాలా ఎక్కువ. ఇది థర్మల్ ఎనర్జీ నుంచి దొరకదు. సో ఫోర్స్డ్ ఎక్సైటేషన్ లో ఎనర్జీ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల కండిషన్స్ బేస్ చేసుకొని అది 3 బాండ్స్ ఫామ్ చేస్తుందా, అంటే ఫాస్ఫరస్ కండిషన్ లో అది 3 బాండ్స్ ఫామ్ చేస్తుందా, 5 బాండ్ ఫామ్ చేస్తుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆర్ ఇంకొక ఆటమ్ అయితే దాని యొక్క గ్రౌండ్ స్టేట్ లో ఉన్న అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ బట్టి అండ్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకొని అది ఎన్ని బాండ్ ఫామ్ చేస్తుందని చెప్తాం. అంటే ఆ కండిషన్ ని బేస్ చేసుకొని, ఇఫ్ ఆ కండిషన్ ఓన్లీ గ్రౌండ్ స్టేట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని సాటిస్ఫై చేస్తే గ్రౌండ్ స్టేట్ లో ఎన్ని అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని బాండ్స్ మాత్రమే ఫామ్ చేస్తుంది. ఆర్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, అంటే ఎగ్జైటెడ్ స్టేట్ కండిషన్ ని సాటిస్ఫై చేస్తే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎన్ని అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫామ్ చేస్తుంది ఫోర్స్డ్ ఎక్సైటేషన్ లో. బట్ ఫ్రీ ఎక్సైటేషన్ లో ఎనర్జీ గ్యాప్ అంటే NS టు NP మాత్రమే ఉంటుంది. అంటే NS నుంచి NP కి ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ వెళ్ళాలో దాన్ని ఫ్రీ ఎక్సైటేషన్ అంటాం. ఈ ఫ్రీ ఎక్సైటేషన్ లో ఎనర్జీ గ్యాప్ చాలా తక్కువ ఉండడం వల్ల ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని బాండ్స్ ఫామ్ చేస్తాయి. సో దీనికి ఉన్న ఒకే ఒక కండిషన్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ వేకెంట్ ఆర్బిటల్. సో వెన్నెవర్ ఫ్రీ ఎక్సైటేషన్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ తో పాటు ఒక వేకెంట్ ఆర్బిటల్ అనేది ఉండాలి. సారీ, ఓన్లీ వేకెంట్ ఆర్బిటల్ అనేది ఉండాలి. సో కార్బన్ కేసులో 2s2 2p2. సో ఇక్కడ ఎక్సైటేషన్ జరగడానికి ఈ 2p ఈ థర్డ్ ఆర్బిటల్ ఏదైతే ఉందో ఇది ఎంటీగా ఉండడం వల్ల, వేకెంట్ గా ఉండడం వల్ల ఇక్కడ ఎక్సైటేషన్ అనేది జరుగుతుంది. నైట్రోజన్ కేసులో 2s2 2p3. సో ఇక్కడ ఎక్సైటేషన్ జరగడానికి ఎటువంటి వేకెంట్ ఆర్బిటల్ లేదు. సో ఇక్కడ ఎటువంటి ఎక్సైటేషన్ జరగదు. ఈవెన్ దో ఎనర్జీ గ్యాప్స్ అనేవి తక్కువ ఉన్న 2s 2p ఆర్బిటల్స్ మధ్యలో ఉన్నా బట్ దీనికి ఎక్సైటేషన్ అవ్వడానికి వేకెంట్ ఆర్బిటల్ లేదు. వేరే కార్బన్ కేసులో చూసుకుంటే దీనికి వేకెంట్ ఆర్బిటల్ ఉంది. సో ఫ్రీ ఎక్సైటేషన్ కండిషన్ కి ఫ్రీ ఎక్సైటేషన్ జరగాలి అని అంటే ఓన్లీ వన్ కండిషన్, వేకెంట్ ఆర్బిటల్ అనేది ఉండాలి. అంటే 2s నుంచి అంటే x ఆర్బిటల్ టు p ఆర్బిటల్ కి వెళ్ళడానికి p ఆర్బిటల్ లో ఒక వేకెంట్ ఆర్బిటల్ అనేది ఉండాలి. x నుంచి p కి వెళ్ళడానికి p లో అట్లీస్ట్ ఒక వేకెంట్ ఆర్బిటల్ ఉండాలి. అట్లీస్ట్ ఒక వేకెంట్ ఆర్బిటల్ ఉండాలి. సో ఫోర్స్డ్ ఎక్సైటేషన్ కండిషన్ కి వస్తే ఫస్ట్ సేమ్ వేకెంట్ ఆర్బిటల్ అనేది ఉండాలి. పక్క వేకెంట్ ఆర్బిటల్ అనేది అయితే ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్ ఫోర్స్డ్ ఎక్సైటేషన్ లో సాటిస్ఫై చేయాలి. సెకండ్ కండిషన్ ఎనర్జీ గ్యాప్. అంటే ఎనర్జీ గ్యాప్ అనేది ఆర్బిటల్స్ మధ్యలో తగ్గించే కెపాసిటీ ఉండాలి. అంటే ప్రెజెన్స్ ఆఫ్ చార్జ్ కాంట్రాక్షన్. సో ఈ చార్జ్ కాంట్రాక్షన్ అనేది జరిగితే అప్పుడు ఫోర్స్డ్ ఎక్సైటేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ చార్జ్ కాంట్రాక్షన్ అనేది జరగకపోతే ఫోర్స్డ్ ఎక్సైటేషన్ అనేది జరగదు. వెన్నెవర్ చార్జ్ కాంట్రాక్షన్ అనేది జరిగితే ఎనర్జీ గ్యాప్ అనేది తగ్గుతుంది. ఎనర్జీ గ్యాప్ అనేది తగ్గితే ఎక్సైటేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది.